నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు పాలిటిక్స్లో మరో పెను సంచలనం. సీఎం రేసులోకి నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్. దళపతి విజయ్ బాటలోనే కాలీవుడ్ స్టార్ హీరో తెరపైకి వచ్చిన కొత్త జెండా. మరి అభిమాన సంఘం స్కెచ్, పొలిటికల్ ఎంట్రీకి గ్రాండ్ వర్క్ సిద్ధం చేసిన ధనుష్. ఎరుపు తెలుపు జెండా నమస్కరిస్తున్న పోస్టర్, చెన్నై కోటపై కన్నేసిన గ్యాంగ్ లీడర్, సినిమా స్క్రీన్ ప్లేను మించిన రాజకీయ వ్యూహం, ద్రవిడ గడ్డపై నయా పవర్ గేమ్. కోలీవుడ్ టు కోట, ఇది ద్రవిడ పాలిటిక్స్ హిస్టరీ. సినిమా గ్లామర్తో మొదలై అసెంబ్లీ సీట్లను కొల్లగొట్టడం తమిళనాడు రాజకీయాలకు కొత్త ఏమీ కాదు. మొన్నటి వరకు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, నిన్నటి వరకు కెప్టెన్ విజయకాంత్, మరి నేడు దళపతి విజయ్. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మరో సంచలన స్టార్ హీరో పేరు చేరబోతుందా? మరి ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సడన్గా రిలీజ్ చేసిన ఆ ఒక్క జెండా ఇప్పుడు చెన్నై పాలిటిక్స్లో భూకంపం సృష్టిస్తుంది. వరుస నేషనల్ అవార్డులతో, గ్లోబల్ సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ ఇప్పుడు సైలెంట్గా తమిళనాడు సీఎం సీటుపై కన్నేశారా? దళపతి విజయ్ ఫార్ములానే ధనుష్ కూడా ఫాలో అవుతున్నారా? మరి ద్రవిడ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఏంటో ఇప్పుడు ఇన్డెప్త్గా చూద్దాం. తమిళనాడు రాజకీయం అంటేనే ఒక హై వోల్టేజ్ సినిమా. అక్కడ థియేటర్లో ఈలలు వేసే అభిమానులే రేపు పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లుగా మారి హిస్టరీని తిరగరాస్తారు. తాజాగా తమిళనాడు పాలిటిక్స్లో ఒక కొత్త చర్చ దావాలంగా వ్యాపిస్తుంది. దానికి కారణం నేషనల్ అవార్డు విన్నర్, గ్లోబల్ స్టార్ ధనుష్. సాధారణంగా సినిమాలతో, విలక్షణమైన నటనతో బిజీగా ఉండే ధనుష్ పేరు ఇప్పుడు పొలిటికల్ కారిడార్లలో మారుమోగిపోతుంది. ఆయన అఫీషియల్గా ఫ్యాన్స్ అసోసియేషన్ అయిన ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాజాగా ఒక కొత్త జెండాను, పోస్టర్ను ఆవిష్కరించడమే ఈ వివాదానికి, సంచలనానికి మూల కారణం. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ పోస్టర్ ఒక్కసారిగా పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ ఫోటోలో ధనుష్ రెండు చేతులు జోడించి ప్రజలకు నమస్కరిస్తూ ఒక పక్కా పొలిటీషియన్ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక బ్యాక్గ్రౌండ్లో ఎరుపు, తెలుపు రంగుల కలయికతో డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ జెండా కనిపిస్తుంది. సాధారణంగా హీరోల అభిమాన సంఘాల జెండాలు కేవలం వాళ్ళ ముఖ చిత్రాలతోనో లేక సినిమా సింబల్స్తోనో ఉంటాయి. కానీ ఈ జెండా శైలి, ఆ కలర్ కాంబినేషన్ చూస్తుంటే ఇది కేవలం సామాజిక సేవా సంఘం గుర్తులాగా లేదు. పక్కాగా ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆ జెండాలో కనిపిస్తుండడంతో ధనుష్ భవిష్యత్తు రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే కేవలం జెండా డిజైన్ చేసి వదిలేయలేదు. ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పేదలకు అండగా నిలవాలని అభిమానులకు గట్టి పిలుపునిచ్చారు. ఈ స్ట్రాటజీ వెనుక ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తమిళనాడులో ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు వాడే పక్కా ప్లాన్ ఇది. రీసెంట్గా తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ పెట్టి సంచలనం సృష్టించిన దళపతి విజయ్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. విజయ్ కూడా మొదట తన విజయ్ మక్కల్ ఇక్కం అనే అభిమాన సంఘం ద్వారా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకున్నారు. ఊరూరా తిరుగుతూ సామాజిక సేవ చేశారు. మరి విద్యార్థులకు అవార్డులు ఇచ్చారు. జనం నాడిని పట్టుకున్నారు. కట్ చేస్తే సరైన టైం చూసి పార్టీని అనౌన్స్ చేసి అధికార పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నెట్వర్క్ కూడా సరిగ్గా అదే విజయ్ రూట్లోనే ప్రయాణిస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే గ్రాస్ రూట్ లెవెల్లో ధనుష్ కోసం ఒక గట్టి క్యాడర్ను రిక్రూట్ చేసే పని ఈ జెండా ఆవిష్కరణ, సేవా కార్యక్రమాలని ఇండస్ట్రీ టాక్. అయితే ఇక్కడ పెద్ద సస్పెన్స్ నడుస్తుంది. మరి ఈ హడావిడి అంతా ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. కానీ ధనుష్ దీనిపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటు అఫీషియల్గా ఖండించలేదు, మరి ఇటు సపోర్టు చేయలేదు. సైలెంట్గా ఉంటూనే తన అభిమానులు చేస్తున్న హడావిడిని గమనిస్తున్నారు. మరి ప్రస్తుతం ధనుష్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. నటుడిగా, దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా, లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా అనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. ద్రవిడ రాజకీయం ఎప్పుడూ ఒకరి చేతిలో స్థిరంగా ఉండదు. కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చారు.
రజనీకాంత్ వస్తారనుకుని వెనక్కి తగ్గారు, విజయ్ దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి టైంలో మాస్ పల్స్ తెలిసిన ధనుష్ గనుక నిజంగానే ఎంట్రీ ఇస్తే తమిళనాడు పాలిటిక్స్లో సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. ఒకవైపు డిఎంకే, మరోవైపు ఏఐడిఎంకే, ఇంకోవైపు విజయ్ టీవీకే. వీరందరి మధ్యలోకి ధనుష్ వస్తే ఆ పొలిటికల్ థ్రిల్లర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవడానికే ఉత్కంఠగా ఉంది. మరి అభిమానులు తెచ్చిన ఈ సరికొత్త జెండాపై, తన పొలిటికల్ ఎంట్రీ రూమర్లపై ధనుష్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో తెలియాలంటే ఈ సినిమాటిక్ డ్రామాలో మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.